ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సులోచన, త్వరగా హారతివ్వు. వర్జ్యం వచ్చేలోపు కోడలింట్లో అడుగు పెట్టాలి. వచ్చేసానత్తయ్య. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. నందు, అమ్మా, కోడల్ని గదిలోకి తీసుకెళ్లి పడుకోపెట్రా. పాపం చాలా అలసిపోయింది కదా. సులోచన, ఏంటి నీ కోడల్ని చూసి అంత మురిసిపోతున్నావు? మేఘనని చూస్తుంటే గర్వంగా ఉందత్తయ్య. వదినా మజాక. అవును సులోచన, అనుకున్నది అనుకున్నట్టు నీ కోడలి కార్యక్రమం పూర్తి చేసింది. కులదైవం ఆశీస్సులు కూడా పొందింది. ఇక వాళ్ళిద్దరి కాపురంలో ఈ కుటుంబంలో అన్ని శుభాలే జరుగుతాయి. అవునత్తయ్య, ఇన్ని రోజులు ఏదో అశాంతి, ఏదో అసంతృప్తి ఉండేది. ఈరోజు అవన్నీ పటాపంచలైపోయాయి. ఆ ప్రతిమ విషయం కూడా తేలిపోతే ఎంత బావుండేది. ఏ ఆడపిల్లకి నా కుటుంబం వల్ల అన్యాయం జరగకూడదనే బాధొక్కటి మిగిలిపోయింది. ఆ దేవుడు ఏ బాధని కూడా తీర్చి ఈ సమస్యని పరిష్కరిస్తే అంతే చాలు. సులోచన, ఏంటే ఆలోచిస్తున్నావు? అంటే అదే అత్తయ్య, మరి అమ్మ నా గురించి ఆలోచిస్తున్నట్టుంది బామ్మ. అవునరా, ఇంతటి కార్యక్రమం నువ్వే అన్ని పనులు చేస్తూ దగ్గరుండి జరిపించావు. నువ్వు నందుకి స్నేహితుడివి కాదు, ఈ ఇంటి బిడ్డవి కూడాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అబ్బో, బుడంకాయ గాడికి ఇక పట్టపగ్గాలుండవు. పో బామ్మ. అరెరే, అరెరే. బామ్మ, ఇక నుంచి నేను ఈ ఇంట్లో వాడినే కాదు, నీ మనవాణ్ణి కూడా. అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది, ఇక చూసుకున్న సంగతి. పోరా వెధవా. అమ్మ సంతోషం, నీ సాటిస్ఫాక్షన్ అంతా బాసుకు చెప్పాలి. వస్తాను. సులోచన, అది బయట పడేసిరా, వెళ్ళు. ఎంత గొప్పదానివి మేఘన. నీ పట్టుదల, నీ సంకల్ప బలం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నువ్వు నా భార్యవైనందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా కోసం, మన ఫ్యూచర్ కోసం ఎంత కష్టపడ్డావు.
ఈ కాలంలో కూడా పెద్దల నమ్మకాన్ని గౌరవిస్తూ ఆచార వ్యవహారాలకి విలువ ఇచ్చి ఈ కుటుంబ శాంతి కోసం మన జీవితం కోసం పాటుపడ్డం నీకే సాధ్యమని నిరూపించావు. థ్యాంక్ యూ మేఘనా. ఐ అప్రిషియేట్ యూ. రాత్రంతా లోకానికి వెలుగునిచ్చి అలసిపోయి ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోతున్న వెన్నెలమ్మలా కనపడుతున్నావు మేఘనా. నిన్నిలా చూస్తుంటే ఒక చక్కని కవిత చెప్పాలనిపిస్తుంది. ఎలాగో నిద్రపోతున్నావు. నేను తప్పు చెప్పినా నువ్వు కరెక్ట్ చేయలేవు. నా కవితని పూరించలేవు. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరిగెడుతున్నారు. వారి పాదాల తారా మంజిరలు గల్లు గల్లుమని మోగుతున్నాయి. వారి దమ్మిలాల పారిజాతాలు 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 వారి దమ్మిలాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారి మృదు వక్షోజ నితంబ బారులై యవ్వన ధనుస్సుల్లా వంగిపోతున్నారు. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. సూపర్ సూపర్ సూపర్. కానీ ఒక చిన్న డౌట్. వక్షోజ నితంబ బారులై అంటే ఏంటి? చెంప చెల్లుమంటుంది. బస్సు బస్సు మేఘన నిద్రపోతుందిరా. ఓకే ఓకే బస్సు. ఏంట్రా? అమ్మ ఫుల్ హ్యాపీ. అసలు మామూలుగా సాటిస్ఫై అవ్వలేదు. పూజ సక్సెస్ కదా. ఇది చాలరా. మేఘన విషయంలో అమ్మ అంత ఇంప్రెస్ అయిందంటే ఇక మేఘనకి ఏ దిగులు లేదు. అది సరే బస్సు, వదిన ఇంతలో నిద్రపోవడానికి కారణం ఏంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏదో జరిగింది అక్కడ. వదిన చాలా కష్టపడింది కదా బస్సు, అందుకే అలసిపోయి ఉంటుంది. ఏదైతేనే మేఘన సక్సెస్ అయింది. అది చాలు నాకు. ఇక ఏ ప్రాబ్లం లేదు. నీ కళ నెరవేరబోతుంది బస్సు. కానీ ఏదో నిద్ర మాత్రలు మింగినట్టు ఎందుకు ఇలా నిద్రపోతుంది? ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. సిటీ అవుట్స్కట్స్ లో రిమోట్ ఏరియా. నేషనల్ హైవే అయితే కాదు, సర్వీస్ రోడ్ లాంటిది. ఇక్కడ కావాలని డ్రైవ్ చేస్తే తప్ప ఫాస్ట్ గా వెళ్లే అవకాశమే లేదు. ఎస్ మేడం. ఈ రోడ్ లో వెళ్లే వాళ్ళకి ఆటో నగర్ లో గాని సాయి నగర్ లో గాని పనైనా ఉండాలి, లేదా రెసిడెన్స్ అయినా అయ్యుండాలి. ఈ రెండు ఏరియాల్లో ఎన్ని బార్స్ ఉండొచ్చు? నేను డ్రింక్ చేయను మేడం. నేను చేస్తానా? నేను చేయను, బట్ ఎంక్వైరీ చెయ్యాలి. ఉదాహరణకి ఈ రెండు ఏరియాల్లో కలిపి కనీసం 10 బార్లున్నాయనుకో. ఈ 10 బార్స్లో ఆ రోజు కానీ ఆ తర్వాత రోజు గాని ఈ యాక్సిడెంట్ గురించి ఎవరో ఒకరు మాట్లాడుకుని ఉండొచ్చు. అక్కడున్న సర్వర్స్ ని ఎంక్వైరీ చేయి. అంత షూర్గా ఎలా గెస్ చేయగలరు మేడం అక్కడ మాట్లాడుకుంటారని? నీకు తెలుసా, ఇండియాలో అతిపెద్ద క్రైమ్ అని 2015లో పిలువబడిన ఒక డాటర్ మర్డర్ కేసుకి బార్లో 2 డ్రైవర్లు తాగి మాట్లాడుకున్న మాటలే కారణం. ఎలా మేడం? వీరయ్య అనే డ్రైవర్ బాగా తాగిన మత్తులో తన ఫ్రెండ్తో తన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయని, ఆ డబ్బు క్యాష్ రూపంలో ఉందని, ఆ క్యాష్ని తన ఇంట్లోనే గొయ్యి తీసి ఒక ఇత్తడి బిందెలో దాచి కావాల్సినప్పుడల్లా తీసి వాడుకుంటున్నానని, అందుకే డ్రైవర్ జాబ్ మానేశానని అన్నాడు. ఆ మాటలు విన్న ఫ్రెండ్ అంత డబ్బు నీకెవరిచ్చారని అడిగాడు. అప్పుడు వాడు తన యజమాని కూతుర్ని కార్లోనే మెడకి వైర్ చుట్టి లాగి చంపేసి తన కార్లోనే ఊరి చివరికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి బాడీని తగలబెట్టాడని, ఆ మ్యాటర్లో తనకు హెల్ప్ చేసినందుకు ఆ యజమాని తనకు ₹1,00,00,000 సెటిల్ చేసి పంపాడని చెప్పాడు. ఆ మాటలు విన్న సర్వర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అర్థమైంది మేడం. అక్కడ మేఘన గుళ్ళు సక్సెస్ అవ్వాలి. మేఘన ఇంటికి వెళ్లి రిలాక్స్ అయ్యేలోపు ఈ మిస్టరీని మనం సాల్వ్ చేయాలి. అప్పుడు మేఘన లైఫ్ అన్ని రకాలుగా హ్యాపీ అవుతుంది. మేఘనకి మంచి చేయాలన్న లక్ష్యంతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. ఓకే మేడం, షూర్గా ఏదో ఒక స్కోప్తో తిరిగి వస్తాను.
యాక్సిడెంట్ కా మర్డర్ వెనకాల ఉన్నది ఎవరు? ఎవరది? తలుచుకోకపోతే ఎలా బార్బీ? పగ తీరాలంటే, కసి పెరగాలంటే మన శత్రువుని ఎప్పుడు 24/7 గుర్తు పెట్టుకుని తీరాలి. మీరు గుర్తు పెట్టుకుంటే మేఘన గుర్తుంటుంది మేడం. కానీ మేఘన మీరు తన శత్రువని తెలియకుండానే మీ వైపు దూసుకొచ్చినట్టు అనిపిస్తుంది మేడం. అదే అర్థం కావట్లేదు బార్బీ. రోడ్డు మీద దూసుకెళ్లిన లారీకి కాలి కింద ఉన్న బ్రేక్లకి కూడా తెలియకుండా యాక్సిడెంట్ చేసి ఆ నందుగాడిని షేప్ అవుట్ చేసిన దాన్ని. లెన్స్ వేసి వెతికినా ఒక్క ప్రూఫ్ కూడా దొరకకుండా ప్లాన్ చేసిన దాన్ని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ దేవుడు కూడా కనిపెట్టే వీలు లేకుండా జాగ్రత్త పడిన దాన్ని. అలాంటిది సీసీటీవీ ఫుటేజ్ మేఘనకి చేరడమేంటి? దానిని పట్టుకుని మేఘన నా తీగ లాగడానికి పూనుకోవడమేంటి? ఎక్కడ రాంగ్ స్టెప్ వేశాను? మీరు రాంగ్ స్టెప్ వేయలేదు మేడం. మరి ఆ మేఘన చాలా తెలివైంది మేడం. కదా? నాకు ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. లేకపోతే ఇంత ప్లాన్ చేసి ఎక్కడ చిన్న డౌట్ లేకుండా యాక్సిడెంట్ చేస్తే ఆయన నన్ను టచ్ చేయాలని ట్రై చేస్తుందంటే దాని తెలివికి హ్యాట్స్ ఆఫ్. దాని బుర్రని మ్యూజియంలో పెట్టాలి కదా? అవును మేడం. నాకన్నా తెలివైంది కదూ? అంతే కదా మేడం. నీ జీతం ఎంత మేడం? శాలరీ ఎంత? 50,000 మేడం. నేనిస్తున్నానా? ఆ మేఘన ఇస్తోందా? మీరే మేడం. మరి నా ముందు దానికెందుకు తబలా వాయిస్తున్నావు? సారీ మేడం, మీరన్నారని. నేనంటాను, అది నా గొప్పతనం. నువ్వు అనకూడదు. అది నీ సంస్కారం. మీరే తెలివైన వాళ్ళు మేడం. మీరే ఇంటెలిజెంట్ మేడం. వన్స్ మోర్, ఆ మేఘన కంటే మీరే తెలివైన వాళ్ళు మేడం. భయంతో అంటున్నావా? లేదు, భక్తితో అంటున్నాను. బ్రతుకునిచ్చే వాళ్ల ముందు బాడీని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడకపోతే మెతుకు కూడా దొరకకుండా పోతుంది. అర్థమైందా? గాట్ ఇట్ మేడం. మేడం, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేఘనాన్ని దెబ్బ కొట్టడం. అది మనల్ని కన్నెత్తి కూడా చూడకుండా అదుపులో పెట్టడం. ఎలా? మేఘన వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసే ఉంచాను. ఇక తన లైఫ్లో ప్రతిదీ నేననుకున్నట్టే జరుగుతుంది. రిమోట్ నా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ డాక్టర్తో కలిసి నేనాడుతున్న నాటకం చాలా రసవత్తరంగా ఉండబోతోంది. నమ్మకం లేదా? చూస్తావుగా. అత్తయ్య, అమ్మవారి అక్షింతల బియ్యం ఇవాళే వండాలా లేదా ఇంకెప్పుడైనానా? పర్వాలేదే, వారం దాటేలోపు ఎప్పుడైనా వండొచ్చు. బామ్మ, చూసావా సులోచన, నీ మనవరాలు ఎంత పద్ధతి, ఎంత క్రమశిక్షణ. ఎంతైనా మన రక్తం కదా. చూడు, మనం చెప్పకుండానే ఎన్ని పనులు చేస్తుందో చూడు. అదే అత్తయ్య నా బాధ. మన రక్తం అయితే నాకన్నా ఆనందించేవాళ్ళు ఎవరుంటారు? ఎంతైనా పసిపిల్లలు, వాళ్ళు తప్పే ఉంది.
బామ్మ ఇంకేమైనా చేయాలా? ఏం వద్దు కానీ వెళ్ళి భోజనానికి మీ అమ్మ నాన్నని పిలుచుకురా. ఏంటి? మా అమ్మ నాన్ననా? అవునే, పిలుచుకురా పో. మా అమ్మ మా నాన్న? అదే కదా చెప్తున్నాను. మా నాన్నని. మీ అమ్మ నాన్న కాకపోతే మా అమ్మ నాన్ననా? పిచ్చి పిల్ల. ఇప్పుడే పిలుచుకొని వస్తాను. తండ్రి లేని పిల్లలకి నా కొడుకు తండ్రిగా నిలబడ్డాడనే విషయం నాకు సంతోషాన్నిచ్చినా ఏదో అసంతృప్తి నన్ను వెంటాడుతూనే ఉంది. భగవంతుడా, ఏంటిదంతా? దేన్ని అంగీకరించాలి? ఎటువైపు నేను మొగ్గు చూపాలి? ప్లీజ్ అత్తయ్య గారు, భర్త పట్టించుకొని ఆడదానిగా నేను మాటలు అనిపించుకోలేను. ఆ బాధ నాకొద్దు. సిద్ధమే. మీ మాట, మీ కోరిక నేను కాదనగలనా? నేను చెప్పగానే మేఘన అంత కఠినతరమైన కులదేవత పూజ పూర్తి చేసింది. ఈ ఇంటి కోసం ఇంత పాటు పడింది. మరి ప్రతిమ? సులోచన, ఏంటే మళ్ళీ ఏమైంది? ఇంత సంతోషకరమైన సమయంలో ముఖమేంటే అలా పెట్టావు? అత్తయ్య, మనుషులకి ఆ దేవుడిచ్చే ఆదేశాల్ని కూడా మనిషే ప్రశ్నిస్తుంటాడు కదా. ప్రశ్నించొచ్చు, కానీ దానికి దేవుడు ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పడు. అలా అని నీ ప్రశ్నని వదిలేయడు. ఏదో సమయంలో ఏదో సందర్భంలో ఈ ప్రకృతి ద్వారా నీకే తెలుస్తుంది. కానీ ఆ సమాధానాన్ని పసిగట్టాలి అంటే ప్రశ్నించే మనిషి చాలా జ్ఞానవంతుడై ఉండాలి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చినా స్వీకరించాలి. కష్టాల్లో ఉన్నవాడు, బాధను భరించేవాడు, సమస్యలతో పోరాడేవాడు ప్రతివాడు ప్రశ్నిస్తాడు. కానీ దేవుడి సమాధానాన్ని అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం. ఆ సమాధానం మనం కోరినప్పుడు రాదు. ఓర్పుతో ఉంటే కాలమే చెప్తుంది. నువ్వడిగే ప్రశ్నని బట్టే సమాధానం, మనశ్శాంతి ఉంటాయి. అర్థమైందా? ప్రతిమ నా అసలు కోడలు, అవునా కాదా? మేఘన అసలు కోడలు అంటే ప్రతిమ చెప్పింది అబద్ధమా? మేఘన నందు అన్యోన్యంగా ఉంటున్నారు. ప్రతిమ నందుని పెళ్లి చేసుకుంది అంటున్నారు. ఏది నిజం? ఇక నా ప్రశ్నలకి సమాధానం నువ్వే చెప్పాలి స్వామి. ఎనీ న్యూస్? అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్టే. దీని వెనకాల ఒక అమ్మాయి ఉంది. మరి అడ్రస్ ఏమైనా సంపాదించావా? వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూశాను, కానీ అక్కడ వాళ్ళెవరూ లేరు. తాళం వేసింది, ఆచూకీ తెలియలేదు. ఆబ్వియస్లీ చేసింది వెదవ పని, చట్ట విరుద్ధ పని అయినప్పుడు అక్కడెందుకుంటారు? ఇది అంత ఈజీగా క్రాక్ డౌన్ అయ్యే కేసు కాదు. కానీ దొరికేదాకా వదలకూడదు. మేఘన టచ్లోకి వచ్చాక ఏం చెయ్యాలి అని తనని అడుగుదాం. అంతవరకు వెయిట్ చేద్దాం. బేబీ, బట్టలు తీసుకురా. ఏమైంది డాడీ? డాడీ, ఏంటిదంతా? నా మాట వినమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేంత టైం లేదు. త్వరగా ఈ ఊరి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎందుకు డాడీ ఇంత సడన్ గా ఊరొదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఆ ఆరోహి నుంచి తప్పించుకోవాలన్నా, నిన్ను కాపాడుకోవాలన్నా మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు బేబీ. ఎక్కడికి వెళ్దాం డాడీ? ఎక్కడో ఓ చోటికి, కొంతకాలం దూరంగా. ఆ ఆరోహికి దొరకకుండా తలదాచుకోవాలి. డాడీ, నా చదువు, మీ ప్రొఫెషన్ ఇవన్నీ వదిలేసి. బేబీ, నీకు అర్థం కావట్లేదు. ఆ ఆరోహి ఒక రాక్షసి, ఎంతకైనా తెగిస్తుంది. మన మీద అనుమానం కానీ వచ్చిందో చంపేస్తుందమ్మా. త్వరగా పదమ్మా. ప్లీజ్ డాడీ, నాకేం అర్థం కావడం లేదు. ఆ ఆరోహికి మేఘనాకి మధ్య భయంకరమైన ఘర్షణ జరుగుతుందమ్మా. అందులో మీ డాడీ ఉన్నాడు, తెలియకుండానే ఇరుక్కున్నాడు. మనం ఇక్కడే ఉంటే
మన జీవితాలే ఆ ఆరోహి చేతిలో బలైపోతాయమ్మా. నా మాట వినమ్మా. నాకేమైనా పర్వాలేదమ్మా, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను తల్లి. ఆ ఆరోహి నా బలహీనతనైనా నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను బెదిరించింది. నిన్ను కాపాడుకోవాలంటే నేను బతకాలి. నేను ప్రాణాలతో ఉండాలంటే మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. ముందు ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా ఫ్యూచర్ని వెతుక్కోవచ్చు. ఇంకా ఆలోచన చేయొద్దమ్మా. పదమ్మా, పద. భోజనం వడ్డించమంటారా? ఆ మాటకి ముందు అత్తయ్య అన్న మాటని జోడించమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.